कर्नल सोफिया कुरेशी भारत सैनिक अधिकारी। పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది। భారత సైన్యం ఈ దాడుల్లో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 క్యాంపులపై దాడి చేయగా సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అంచనా వేస్తున్నారు। ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది। ప్రెస్ మీట్ లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు। ఆపరేషన్ సింధూర్ గురించి విక్రమ్ మిశ్రీ మాట్లాడిన తరువాత ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు। ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా కురేషి గురించిన చర్చ దేశ ప్రజల్లో మొదలైంది। कर्नल सोफिया कुरेशी భారత సైన్యం యొక్క కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లో అంటే మిలిటరీ కమ్యూనికేషన్ లో ఒక ప్రతిభావంతురాలైన అధికారి। సోఫియా కురేషి 1981 లో గుజరాత్ లోని వడోదరాలో జన్మించారు। ఆమె తాతగారు భారత సైన్యంలో పనిచేశారు। తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో మత గురువుగా పనిచేయడంతో చిన్న వయసు నుండే భారత సైన్యంలో పనిచేయాలన్న ఆసక్తి సోఫియా కురేషిలో మొదలైంది। కుటుంబ నేపథ్యం ఆసక్తిని ఇవ్వచ్చేమో, కానీ ఆ కలను నిజం చేసుకోవాలన్న బాధ్యత కురేషిదే। భారత సైన్యంలో మహిళలు పనిచేయడం అరుదనే చెప్పాలి, కానీ లక్ష్యం సాధించే దిశలో సోఫియా కురేషి వెనకడుగు వేయలేదు। ఆమె 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి లెఫ్టినెంట్గా భారత సైన్యంలో చేరి సైన్యంలో చేరాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు। భారత సైన్యంలోని అతి ముఖ్య విభాగమైన మిలిటరీ కమ్యూనికేషన్స్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లో ఆమె సేవలు అందించారు। భారత సైన్యంలో చేరిన తొలి నాళ్లలో మహిళ కావడం వల్ల ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ కుటుంబ మద్దతుతో వాటిని సమర్థవంతంగా అధిగమించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు। సోఫియా కురేషి మేజర్ తాజుద్దీన్ కురేషిని వివాహం చేసుకున్నారు। వారికి సమీర్ కురేషి అనే కుమారుడు ఉన్నారు। సోఫియా కురేషి సాధించిన విజయాల గురించి మాట్లాడుకుందాం। 2001 భారత పార్లమెంటుపై దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆపరేషన్ పరాక్రమ్లో భాగంగా భారతదేశాలను పెద్ద ఎత్తున సమీకరించడంలో కర్నల్ సోఫియా కురేషి కీలక పాత్ర పోషించారు। సోఫియా 2006లో కాంగోలో జరిగిన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లో సైనిక పరిశీలకురాలిగా సేవలు అందించారు। 2010 నుండి ఆమె న్యూఢిల్లీలోని శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో పనిచేస్తూ జాతీయ మరియు అంతర్జాతీయ సైనిక అధికారులకు శిక్షణ అందించారు। 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 సందర్భంగా 40 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహించి సైనిక విన్యాసాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళగా సోఫియా కురేషి చరిత్ర సృష్టించింది। ఈ ఎక్సర్సైజ్ కు నాయకత్వం వహించడం ద్వారా ఎందరో మహిళలకు సైన్యంలో చేరాలనే స్ఫూర్తినివ్వడమే కాకుండా మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు। ఈ మిలిటరీ డ్రిల్లో పాల్గొన్న ఏకైక మహిళ సోఫియా కురేషి కావడంతో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది। మే 2025లో ఆపరేషన్ సింధూర్ గురించి జరిగిన ఉన్నత స్థాయి ప్రెస్ మీట్ కి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలతో కలిసి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేయడానికి గల కారణాలు వివరించారు। భారత సైన్యంలో సోఫియా కురేషి చూపిన ప్రతిభకు అనేక ప్రశంసలు దక్కాయి। పంజాబ్ సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో ఆమె అందించిన అద్భుతమైన సేవలకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ నుండి కమెండేషన్ కార్డ్ అందుకున్నారు।
ఈశాన్య భారతదేశంలో వరద సహాయ కార్యకలాపాల సమయంలో సమాచార వ్యవస్థలో ఆమె అందించిన సేవలకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ నుండి కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. భారత సహాయ కార్యకలాపాల్లో సోఫియా ఖురేషీ చూపిన అంకిత భావం మరియు నిబద్ధతకు గుర్తింపుగా ఫోర్స్ కమాండర్ అప్రిషియేషన్ అవార్డు అందుకున్నారు. భారత సైన్యంలో మహిళలు కూడా సమర్థవంతంగా పనిచేయొచ్చనే విషయాన్ని లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషీ నిరూపించింది. సైనిక నేపథ్యం ఉన్న ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆమె ప్రతిభతో సైన్యంలో ఉన్నత స్థానాలను అధిరోహించి ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలబడింది. ఆమె వృత్తి జీవితంలో చూపిన నిబద్ధత, సాధించిన విజయాలు పలువురు భారతీయ మహిళల్లో సైన్యంలో చేరి సేవలందించాలనే స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.